ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల అభివృద్ధిని గాలికొదిలేశారని మాజీ మంత్రి మహమ్మద్ అలీ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామనడం మూర్ఖత్వమని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల్లో ఏదీ సరిగా అమలు చేయలేదన్నారు. మైనార్టీలకు రంజాన్ తోఫా సబ్సిడీలు అన్నింటినీ ఈ ప్రభుత్వం మర్చిపోయిందని మండిపడ్డారు. రాహుల్, ప్రియాంక మోదీని రాజకీయ శత్రువు అంటుంటే రేవంత్ మాత్రం మోదీ తన బడే భాయ్ అని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మైనార్టీ డిక్లరేషన్ అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్న అలీ, రేవంత్ పాలన మాత్రం సోమరిగా సాగుతోందని విమర్శలు గుప్పించారు. ఓటు తీసుకోపోయిన తర్వాత మైనార్టీకు మర్చిపోయినా మా కేసీఆర్ గారు మైనార్టీకు చాలా డెవలప్ చేశారు. ఆయన 9.5 ఇయర్ లో మైనార్టీకు అప్గ్రేడ్ చేశారు, బడ్జెట్ మంచి ఇచ్చారు, రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. ఇది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చాలా ప్రామిసెస్ మైనార్టీకు చేశారు. బడ్జెట్ అంటే 4,000 కవర్ చేస్తా అంటే ఏమి ఇచ్చినా బడ్జెట్ ఏమి ఇవ్వలేదు. బడ్జెట్ లో అంటే ఇప్పుడు మైనార్టీ డిపార్ట్మెంట్ మొత్తం క్లాప్స్ అయింది.